కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెనాలి డివిజన్లోని మొత్తం 286 గ్రామ పంచాయతీలకు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల సరైన గుర్తింపు కార్డులు లేవంటూ ఓటర్లను తిప్పి పంపుతున్నారు. అయితే దీనిపై ఓటర్లు మండిపడుతున్నారు. ఓటరు స్లిప్పులు తీసుకుపోయినా ఇలా ఇబ్బంది పెట్టడం తగదని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిన్న చెప్పింది ఈ స్లిప్ తీసుకుని వెళ్ళమన్నారండి. గవర్నమెంట్ పంచింది ఈ స్లిప్. ఇదివరకు మేము రాసుకునేవాళ్ళం. గవర్నమెంట్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా స్లిప్పులు పంచి స్లిప్పులు తీసుకెళ్తే ఓటు వేసుకోవచ్చు అన్నారు. స్లిప్పులో ఫోటో ఉంది, అక్కడ ఓటర్ లిస్ట్ లో ఫోటో ఉంది. ఏజెంట్లు మొత్తం ఒప్పుకుంటున్నారు. కానీ పోలింగ్ ఆఫీసర్లు పేచీ పెడుతున్నారు. ఆ కార్డు ఎత్తురా, ఈ కార్డు ఎత్తురా అని. ఆ మాట మాకు ఇదివరకే చెప్పలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి దీన్ని? ఉదయం వచ్చామండి, ఇచ్చారు మామూలుగా. మా ఫోటో ఉంది మొత్తం. ఇదిగో మా ఫోటో ఉంది కదా, వయసు ఉంది, ఫోటో ఉంది. ఎప్పుడు వదులుతాయి వాదన పెట్టుకుంటారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ సరళికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా అన్ని ప్రాంతాల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరి ఉంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉండడం, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయం కావడంతో త్వరితగతిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఉదయం నుంచి మహిళలు, వృద్ధులు, అలాగే ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో వృధా కాకుండా ఉండేందుకు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సైతం పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి మరీ ఓటు హక్కు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. వార్డు సభ్యులు, పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఓటు కీలకంగా మారిన సమయంలో మొత్తం ఉదయం 10 గంటల లోపలే మొత్తం వృద్ధులు మొత్తం అందరినీ పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఓటు హక్కు వేయించే ప్రయత్నంలో ఇటు ఏజెంట్లు, అలాగే మొత్తం పోలింగ్ సిబ్బంది మొత్తం ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1013 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నిక నిర్వహిస్తోంది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని 13, 14, 15 వార్డులకు సంబంధించి అక్కడ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయలేదనే కారణంగా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా కొద్దిసేపు నిలువరించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నారాకోడూరులో ఉన్నటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసినప్పటికీ గుర్తింపు కార్డులు తీసుకురావాలని ఎన్నికల సిబ్బంది నుంచి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదని పోలింగ్ సిబ్బందితో కొంత వాగ్వాదాన్ని దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 20 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తే తప్ప తాము ఓటుకు అనుమతించబోమని తేల్చెప్పడంతో కొంతవరకు అక్కడ వివాదం సద్దుమణిగింది. మొత్తంగా సున్నితమైన సమస్యాత్మకమైన గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా 3 అంచెలటువంటి విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి నేతృత్వంలో ఈ పర్యవేక్షణ మొత్తం 31 చోట్ల వెబ్ కాస్టింగ్ పెట్టి పర్యవేక్షణ జరుగుతుంది. అసలు ఏ ప్రాంతాల్లో పెట్టారో, ఏ విధంగా ఉందనే విషయాలు జేసీ గారిని అడిగి తెలుసుకున్నాం. ఏ ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టారు అంటే మనకి ఎక్కడైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజెస్ అన్ని ఐడెంటిఫై చేశామో అక్కడ వెబ్ కాస్టింగ్, అదేవిధంగా వీడియో కెమెరా, మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ వెబ్ కాస్టింగ్ వరకు మోస్ట్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ లో అక్కడ ఫెసిలిటీ ఉన్న చోటంతా కూడా మనం పెట్టడం జరిగిందండి. ఇప్పుడు 31 లొకేషన్స్ లో మనం పెట్టడం జరిగింది. 31 లొకేషన్స్ ద్వారా కూడా మనకు ఇప్పుడు ఆన్లైన్ లో మనం చూడగలుగుతున్నాం. బట్ మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కూడా ఉదయం 7 గంటల వరకు స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా స్మూత్ గానే నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు ఒక కీలకంగా భావిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో వలసలు ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా రవాణా ఛార్జీలు ఎత్తి మరీ పోలింగ్ కేంద్రాల వద్దకు రప్పించారు. అలా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళని కూడా ఇళ్ల వద్దకు తీసుకొచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన వాహనాల ద్వారా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చే ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. డెల్టా మొత్తం మీద ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరున్నారు. కెమెరామెన్ అలీతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్, గుంటూరు.